అందరికీ నమస్కారం. ఇది నా రెండో వీడియో నా ఛానల్ పెట్టిన తర్వాత. వేదగిరి అనేటువంటి నా ఛానల్లో రెండో వీడియో. ఈరోజు అంశం అమెరికా వెళుతున్నటువంటి పెద్దవాళ్ళు, ఉదాహరణకి తల్లిదండ్రులు మరియు అమ్మమ్మలు, తాతయ్యలు ఇలాంటి వాళ్ళు. మీకు ఆల్రెడీ వీసా వచ్చిందనే భావనతోటి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది చెప్తాను. ఒకవేళ వీసా రాకుండా ఉంటే మీరు వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆన్సర్ ఇవ్వండి. అడగని విషయాలు ఏవీ చెప్పకండి. మా అమ్మాయో మా కోడలో అక్కడ డెలివరీ ఉందండి, మేము వెళ్ళి హెల్ప్ చేయడానికి వెళ్తున్నాం, ఇలాంటి విషయాలు ఏవి కూడా చెప్పకండి. అసలు అలాంటివి చెప్తే రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే మీరు అక్కడ వెళ్ళి పని చేయడానికి వెళ్తున్నారు అనేటువంటి ఒక ఉద్దేశంతో మీ వీసా రిజెక్ట్ అవుతుంది. ఇది ఒక్కటి జాగ్రత్త చూసుకోండి. తర్వాత మాకు ఆస్తులు ఉన్నాయి, మాకు ఇన్కమ్ ఉంది ఇక్కడ బతకడానికి, ప్లస్ నాకు మళ్ళీ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి నేను మళ్ళీ వచ్చి, అందుకని 2 months కోసం వెళ్తున్నాను అని చెప్పండి చాలు, మీ వీసా అప్రూవ్ అవుతుంది. కానీ వెళ్ళంగానే ఫస్ట్ ఆఫీసర్ని గుడ్ మార్నింగ్ ఆఫీసర్ ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆఫీసర్ ఆ టైంని బట్టి సంబోధించండి. ఇది అమెరికన్ కల్చర్ అనమాట. వాళ్ళు ఎంతో హ్యాపీ అవుతాడు, ఇంకా మీకు అసలు ఎక్కువ క్వశ్చన్లు కూడా వేయడు. ఇది బాగా తెలుసుకోండి. తర్వాత వచ్చేసి మనకు అమెరికా వెళ్ళేటప్పుడు లగేజీ, ఈ 2 పెద్ద లగేజ్లు, కొన్ని ఫ్లైట్స్లో 2 పెద్ద లగేజ్లు అలౌడ్. 75 inches హైట్ మించకుండా ఆ సూట్ కేసు చూసుకోండి. రెండోది, ఒక సూట్ కేసు చిన్నది, క్యాబిన్ లగేజ్ అంటాం, అది 7 kilos మించకుండా చూసుకోండి. ఈ మొత్తం 23 kilos ఒక్కొక్క సూట్ కేసు పెద్దది, 7 kg క్యాబిన్ లగేజ్. క్యాబిన్ లగేజ్లో మాత్రం ఎలాంటి ఫుడ్ కానీ, పౌడర్స్ కానీ, ఇంక్లూడింగ్ పసుపులు, ఉప్పు ఇలాంటివి కూడా ఏవి పెట్టద్దు. ఓకే, తినే పదార్థాలు కూడా పెట్టద్దు. జస్ట్ బట్టలు, ఇందులో 23 kilos బట్టలు తగ్గించి ఇందులో వేసుకొని మెడిసిన్స్ కూడా పెట్టొద్దండి. ఈ మధ్య ఒక పేరెంట్స్ని మెడిసిన్స్ డస్ట్బిన్లో వేశారు, ఇది ఒక డేంజరు. ఓకే, ఎమర్జెన్సీ ట్యాబ్లెట్స్ ఏమైనా సంచిలో, అదే మీ బ్యాగ్లో ఉండాలి అనుకుంటే దానికి సరైన ప్రిస్క్రిప్షన్ పెట్టుకోవచ్చు ఫ్లైట్లో తీసుకెళ్ళేటప్పుడు, లేదా ఇన్ బ్యాగ్లో వేసేయండి, చెక్ ఇన్ బ్యాగ్లో. లాట్ ఆఫ్ మందులు కొనుక్కున్నప్పుడు, చాలా మందులు ఒక 6 నెలలకో 5 నెలలకో మందులు కొనుక్కున్నప్పుడు అవన్నీ కూడా ప్రిస్క్రిప్షన్ ఉండేలాగా చూసుకోండి. ప్లస్ మీ చెక్ ఇన్ బ్యాగేజ్లో వేసేసేయండి వాటిని కూడా. తర్వాత ఇక ఫుడ్ ఐటమ్స్ దగ్గరికి వచ్చేసరికి గింజ రూపంలో ఉన్నటువంటి ఏ ఐటమ్ కూడా తీసుకెళ్ళకండి. ఉదాహరణకి ఏ ఆవాలో, లేకపోతే పెసరట్టు చేసుకుందాం, మా అమ్మాయికి పెసరట్టు పెడదాం అక్కడ వెళ్ళగానే, ఇలాంటివి చేయకండి. అసలు గింజ రూపంలో ఉన్న ఆహారం అంటే రా ఫుడ్ అంటారు వాళ్ళు, రా వెజిటబుల్స్, రా ఫ్రూట్స్, ఆ ఫ్రూట్స్లో కూడా కట్ చేయనటువంటివి, రా అంటే నా మీనింగ్ కట్ చేయనటువంటి ఫ్రూట్స్ కానీ ఇలాంటివి ఏవి తీసుకెళ్ళకండి. ఈవెన్ మామిడికాయ టెంక కూడా తీసుకెళ్ళొద్దు, ఇది చాలా డేంజర్ ఇది. అయితే తర్వాత ఇవన్నీ ఈ ఎయిర్పోర్ట్ వెళ్ళకముందే మీరు ఇంట్లో బరువు చూసుకొని 23 kilos కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. 23 kilosకి ఒక 100 grams తగ్గినా పర్వాలేదు. ఓకే, అది. తర్వాత మీరు ఎమిరేట్స్ ఇలాంటి ఫ్లైట్లో వెళ్ళేటట్టయితే మీకు దుబాయ్లో వేరే ఫ్లైట్ చేంజ్ అవ్వాల్సి వస్తుంది. దుబాయ్లో ఫ్లైట్ చేంజ్ అయిపోయిన తర్వాత అది డైరెక్ట్గా అమెరికా వెళ్ళిపోతుంది. సో లుఫ్తాన్సా అయితే ఫ్రాంక్ఫర్ట్ జర్మనీలో అవుతుంది, కొన్ని బ్రిటిష్ ఎయిర్వేస్ అయితే లండన్లో అవుతుంది. సో అంచేత ఇది. తర్వాత అక్కడ అమెరికాలో దిగగానే ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు పోగానే కొన్ని ఎయిర్పోర్ట్స్లో, బోస్టన్ ఉందనుకోండి మెకనైజ్డ్ మొత్తం, మీ ఫింగర్స్, వేలిముద్రలు, పాస్పోర్టు స్కానింగు ఇవన్నీ ఆటోమేటిక్ అనమాట. అదే మీకు కొన్ని ఎయిర్పోర్ట్స్లో డైరెక్ట్గా మీరు ఫామ్ ఫిలప్ చేయాలి. అది అమెరికన్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఫామ్ ఉంటుంది,
ఐ థింక్ 6059B ఈ ఫామ్ ఫిలప్ చేయాలి. ఈ ఫామ్లో అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్లు మీరు నో పెట్టండి. ఎస్ పెట్టామంటే మటుకు దాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎక్స్ప్లెనేషనే కాదు, అది మీకు ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది. ఎస్ పెట్టకండి అసలు. తర్వాత అన్నిటికీ నో పెట్టండి. ఒక్క క్వశ్చన్లో మాత్రం ఫుడ్ ఐటమ్ అని ఉంటుంది. ఫుడ్ ఏమన్నా తీసుకొచ్చారా, రా ఫుడ్ తెచ్చారా, ఫ్రూట్స్ తెచ్చారా, లేకపోతే బతికున్న జీవుల్ని తెచ్చారా, అంటే కుక్క పిల్లలు ఇట్లాంటివి, ఓకే, కోడి పిల్లలు అవే మరి బతికున్న జీవులు అంటే. అవి కూడా రాస్తుంటాయి అందులో, ఆ క్వశ్చన్లో ఉంది, చూసుకోండి మీరు. ఆ ఫామ్లో మీకు గూగుల్లో కొట్టిన ఆ ఫామ్ వస్తుంది. ఈ ఫామ్ ఫిలప్ చేసి వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఇచ్చిన తర్వాత మీరు అక్కడ ఇచ్చేటప్పుడు కూడా ఆఫీసర్కి గుడ్ మార్నింగ్ ఆఫీసర్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆఫీసర్ అని చెప్పండి. అక్కడ కూడా దే ఫీల్ హ్యాపీ, మంచి మూడ్లోకి వచ్చి మనకు వెంటనే బయటికి పంపించేస్తాడు. మీ లగేజ్ కలెక్ట్ చేసుకొని మీ బ్యాగులన్నీ ఒక ట్రాలీలో పెట్టుకొని బయటికి వెళ్తారు. సో బిఫోర్ దట్ అక్కడ మీకు స్టాంపింగ్ జరుగుతుంది అమెరికాలో ఎంటర్ అయినట్లు. అక్కడి నుంచి మీరు 6 నెలల లోపు మళ్ళీ ఇండియా వచ్చేసేయాలి. 6 నెలల లోపు ఇండియా వచ్చేసేయాలి అంటే ఒక 2 రోజుల ముందే ఇండియా వచ్చేసేయాలి. కావాలంటే ఇక్కడ 1 నెల ఉండి మళ్ళీ వెళ్ళొచ్చు, అది రూలు. ఈవెన్ మన ఇండియాలో కూడా అదే కండిషన్. ఫారిన్ వాళ్ళు వస్తే 180 డేస్ కంటే మించి ఉండకూడదు, అది రూల్, అది ఇమ్మిగ్రేషన్ లాస్లో. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్గా ఏంటి, పేరెంట్స్ వెళ్ళేటప్పుడు ఫుడ్ ఐటమ్స్ ఏవి తీసుకెళ్ళకండి. ఒకవేళ మీరు ఆవకాయలు ఏవో ఊరగాయలు తీసుకెళ్తే కంప్లీట్ ప్యాక్ చేసుకోండి కనపడకుండా, దాని మీద ఏం రాయకండి. తర్వాత చిన్న చిన్న వడియాలు, అప్పడాలు ఇలాంటివి తీసుకెళ్ళండి. కానీ బట్ పట్టుకుంటే కొన్ని ఇబ్బంది అవుతుంది. ఐఎమ్ సారీ, వాడు పట్టుకున్నాడు అనుకోండి ఒకవేళ, ఐఎమ్ సారీ, ఐ విల్ నాట్ బ్రింగ్ నెక్స్ట్ టైం, ఐ జస్ట్ త్రో ఇట్ ఇన్ ది డస్ట్బిన్ అని చెప్పాలి మీరు. ఇది ప్రతి చోట సారీ వాడండి. ఐఎమ్ సారీ, మై అపాలజీస్ అనండి, తప్పులేదు. మన సేఫ్టీ కోసం మనం ఏం చేసుకుంటే ఏంటి. తర్వాత అక్కడ మీ వాళ్ళు వస్తారు రిసీవ్ చేసుకోవడానికి, ఇవి తీసుకొని బయటికి వెళ్తారు, మీ లగేజ్ తీసుకొని బయటికి వెళ్తారు. జనరల్గా ఫుడ్ ఏమైనా తెచ్చారా అదొక్క క్వశ్చన్ అడుగుతారు. అడిగినప్పుడు నో ఐ డిడ్ నాట్ బ్రింగ్ ఎనీ ఫుడ్ అదర్ దాన్ స్నాక్సో లేకుంటే స్వీట్సో అని చెప్పండి, అంతవరకే. స్వీట్స్ నాట్ సీడ్స్ కానీ రా ఫుడ్స్ కానీ ఏమీ తేలేదు నేను అని చెప్పండి. అది ఇలా మీరు అమెరికా వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి. ఎయిర్పోర్ట్లో దిగాక బయటికి వెళ్ళే ముందు ఒక్కోసారి కస్టమ్స్ వాడో ఎవడో ఒకడు డాగ్ స్క్వాడ్ ఎవడో ఉంటాడు, వాడు ఒక్కోసారి క్వశ్చన్ వేస్తాడు, ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు. మా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, మా సన్ దగ్గరికి వెళ్తున్నాను, సింపుల్ అంతే. అలా చెప్పండి. ఎన్ని రోజులు ఉంటావు, 2 నెలల్లో 3 నెలల్లో ఉంటానని చెప్పండి. అక్కడ అబద్ధం చెప్పకండి, కరెక్ట్ మీ టికెట్లో ఉన్న టైం చెప్పండి. ఇంకోటి ఏంటంటే రానుబోను టికెట్ లేకుండా పొరపాటును కూడా వెళ్ళకండి. 1 వే టికెట్ అసలు కొనుక్కోవద్దు. మళ్ళీ వచ్చేటప్పుడు చూద్దాంలే, ప్రైస్ తగ్గినప్పుడు కొనుక్కుందాం, అలా చేయకండి. రానుబోను టికెట్ లేకపోతే మొన్న కాలిఫోర్నియాలో ఒక పేరెంట్స్ని వెనక్కి పంపించేశారు. ఏంటి, నువ్వు అమెరికాలోనే ఉంటావు, ఒకటే టికెట్ కొనుక్కున్నావు కాబట్టి నువ్వు అమెరికాలోనే ఉంటావు, అంచేత నువ్వు వెనక్కి వెళ్ళిపో అని పంపించేశారు. ఇదొక డేంజర్ ఉంది. ఈ ఒక్కటి జాగ్రత్తగా ఉండండి. అంటే నాకు తెలిసిన అనుభవాలు, నేను వెళ్ళినప్పుడు జరిగిన అనుభవాలు మీతోటి పంచుకున్నాను. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్స్లో పెట్టండి, మీకు తెలియజేస్తాను, ఒక ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నందుకు ధన్యవాదాలు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇంకా అనేక విషయాలు వస్తూనే ఉంటాయి నా ఛానల్లో. ఒక లాయర్గా, ఒక పేరెంట్గా, ఒక ఎల్డర్ పేరెంట్గా మీకు అనేక వీడియోలు చేయాలని నా ఉద్దేశం ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.